మహారాష్ట్రలో దాదాపు 300 చారిత్రాత్మక కోటలు ఉన్నాయంట. అందులోని టాప్ 10లో 4వ స్థానంలో ఉంది ఈ రాయగఢ్ కోట. దీనికి ఉన్న అనేక కారణాల్లో అతి ముఖ్యమైన కారణాలు 3. అవి ఏంటంటే, ఇది మరాఠా సామ్రాజ్యానికి రాజధాని కావటం, ఈ కోటలోనే శివాజీకి ఛత్రపతి అనే బిరుదుతో పట్టాభిషేకం జరగటం, శివాజీ మరణించిన చోటు ఈ కోటే అవడం, అతని సమాధి కూడా ఇక్కడే ఉండటం. ఈరోజు మనం చూడబోయే అట్రాక్షన్స్ అన్నీ ఈ మార్కెట్ ప్లేస్ని దాటి ముందుకు వెళితే వస్తాయి. ఇలా వెళ్తుంటే ఎడమవైపుకి టక్మక్ టోక్ పాయింట్, అంటే ఆ రోజుల్లో మరణశిక్ష విధించిన స్పాట్ ఉంటుంది. ఇలాగే నేరుగా వెళ్ళామంటే శ్రీ జగదీశ్వర ఆలయం, శివాజీ సమాధి, అతని పెట్ డాగ్ వాఘ్య సమాధి ఉంటాయి. మనం మెయిన్ ప్యాలెస్కి ఆపోజిట్ సైడ్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఎంత అందంగా కనపడుతోందో కదా. మనం చూస్తున్న శిథిలాలు సైనికుల ఇళ్ళు. ఈ కోటలో 2000 మంది ఉండేవారట. ఇప్పుడు మనం జగదీశ్వర ఆలయం వైపు వెళ్తున్నాం. ఇదే జగదీశ్వర ఆలయం. రాయగఢ్ కోటలో శివాజీ ఉంటే రోజు ఈ గుడిలోకి వచ్చి పూజించుకునేవాడంట. కానీ ఈ స్ట్రక్చర్ని చూస్తే గుడిలా ఏమాత్రం లేదు. అసలు సిసలు మసీదులా ఉంది. శివాజీ అయినా ఇలా కట్టించాడని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. ముస్లిం రాజులు ఆ రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందూ రాజ్యాలతో యుద్ధానికి దిగితే కోటలతో పాటు గుళ్ళకి కూడా నష్టం కలిగిస్తుండేవారు. అందుకని శివాజీ తెలివిగా తన రాజ్యంలో ఉన్న కోటల్లో గుళ్ళని మసీదు ఆకారంలో కట్టించాడు. బయట నుంచి మసీదు ఆకారం, లోపల మాత్రం ఆలయం. దీంతో ముస్లిం సైన్యాలు ఈ గుళ్ళ జోలికి వచ్చేవి కావట. అది విషయం. ఇక్కడే కాదు, నేను ప్రతాప్గఢ్ కోటలో కూడా భవానీమాత ఆలయం కూడా మసీదులా ఉండటం చూశాను. అందుకే ఈ రోజుకి ఇవి చెక్కు చెదరకుండా ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, గుడి మసీదు ఆకారంలో ఉన్న గుడి అని తెలుసుకోవటానికి పైన ఒక గోపురం ఉంటుంది. మసీదులకు అవి ఉండవు కదా. ఈ నందిని చూశారు కదా, ఇది సరిగ్గా గర్భగుడిలో ఉండే శివలింగంకి ఎదురుగా స్థాపించారు. శివాజీ పరమ దైవ భక్తుడన్న విషయం నేను చిన్నప్పుడు హిస్టరీ సబ్జెక్ట్లో చదివిన విషయం ఇంకా గుర్తుంది. శివాజీ ఈ కోటకి వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన ఉదయమే దైవ దర్శనానికి ఇక్కడికి వచ్చేవాడంట. మనం శివాజీ పూజించిన శివలింగం ముందున్నాం. నాకైతే ఇంత గొప్ప చక్రవర్తి పూజించుకున్న ఆలయంలోకి నేను రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా జీవితంలో ఇది మోస్ట్ హిస్టారికల్ డే. గుడికి సరిగ్గా ఎదురుగా ఉండే దారిలోంచి మనం శివాజీ సమాధికి వెళ్ళొచ్చు. మీకు తెలుసు అనుకుంటాను, శివాజీకి సరిగ్గా 50 సంవత్సరాలు నిండగానే చనిపోయారు. అంటే చాలా చిన్న వయసులో. ఆయన డిసెంట్రీ ప్లస్ జ్వరంతో చనిపోయారంట. శివాజీకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర ఒక మిక్స్డ్ బ్రీడ్ పెట్ డాగ్ ఉండేది. పేరు వాఘ్య, అంటే మరాఠీలో టైగర్. వాఘ్యాకి శివాజీ అంటే ఎంతో ప్రేమ ఉండేది. అందుకే శివాజీ చితిపైకి దూకి తన ప్రాణాలను కూడా వదిలేసింది. అందుకనే వాఘ్య సమాధి శివాజీ సమాధి పక్కనే కట్టించారు. డాగ్స్ ఆర్ మెన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఊరికే అనరు. మీకు దూరంగా కనబడుతున్నది కోట గోడలు. మనం పైకి వచ్చేటప్పుడు వీటి పక్క నుంచే నడవాలి. ఇక్కడ జనం కింద నుంచి మెట్లెక్కి పైకి ఇప్పుడే చేరుకుంటున్నారు. పైకి చేరుకోగానే కుడివైపు మరాఠా సామ్రాజ్యపు కులదేవత అయిన షిర్కాయి మాత ఆలయం ఉంది. రాయ్గఢ్ కోటలో చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూసుకొని ఇక్కడున్న శివాజీ స్టాచ్యూ ముందు నుంచి, ఆ తర్వాత ప్యాలెస్లోంచి రోప్వే డిపార్చర్ పాయింట్కి మేము బయలుదేరాం. రోప్వేలో వచ్చిన వాళ్ళంతా ఈ కాంప్లెక్స్లో వాళ్ళ వంతు వచ్చే వరకు వెయిట్ చేయడానికి ఒక వెయిటింగ్ లాంజ్ ఇది. పీక్ సీజన్లో జనం చాలామంది ఉంటారు. మన టర్న్ రావడానికి కనీసం 1 గంట పట్టచ్చు.
పొద్దున్న కొండపైకి వచ్చేటప్పుడు అందమైన సూర్యోదయం చూసాం. ఇప్పుడు ఈ సహ్యాద్రి కొండల అందాల్ని చూస్తూ 5 నిమిషాల్లో కిందికి దిగిపోతాం. కిందికి చేరగానే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేసి పూణేకి బయలుదేరాలి. పూణే మా ట్రిప్లో లాస్ట్ లెగ్. రాయ్గఢ్ కోట పక్కనే ఉన్న ఈ ఊరిని పచాడ్ అంటారు. ఇక్కడ ఉన్న ది ఓన్లీ స్టాండర్డ్ ఆర్ డీసెంట్ హోటల్ ఈ దేశ్ముఖ్ హోటల్. రెస్టారెంట్ నీట్గా ఉంది, పర్వాలేదని అనిపించే భోజనం, థాలీతో పాటు ఆలా కార్ట్ కూడా ఉంటుంది. సర్వీస్ అంత ఫాస్ట్గా ఉండదు. రూమ్కి లగేజ్ మనమే మోసుకొని వెళ్ళాలి. మేము పచాడ్ ఊరు నుంచి బయలుదేరి చాలా టైం అయింది. ఇప్పుడు టైం 12 అవుతుండటంతో ఇక్కడ టీ కోసం ఆగాం. చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ వెస్టర్న్ ఘాట్స్ని చూస్తూ టీ తాగి మళ్ళీ పూణేకి బయలుదేరాం. పూణేకి చేరటానికి ఇక్కడి నుంచి ఇంకా 88 కిలోమీటర్స్ ఉండటంతో మేము ఈ ఆర్చర్డ్ కేఫ్లో లంచ్ టైం అవ్వటం వల్ల లంచ్ కోసం ఆగాం. బుఫే సర్వ్ చేస్తున్నారు. ఇద్దరికి కలిపి రఫ్లీ ఒక 1000 రూపీస్ అయింది. ఫుడ్ బాగానే ఉంది, టేస్టీగా అనిపించింది. లంచ్ ముగించుకొని పూణేకి బయలుదేరాం. ఇది ముల్షీ డ్యామ్, మూలా నది మీద నిర్మించారు. ఇక్కడి నుంచి పూణేకి 75 కిలోమీటర్లు. ఈ డ్యామ్ ముల్షీ తాలూకాలో ఉంది కాబట్టి దీనికి ముల్షీ డ్యామ్ అనే పేరు వచ్చింది. వీకెండ్స్లో జనం విపరీతంగా వస్తారంట. దీని చుట్టూ బోలెడన్ని మంచి రిసార్ట్స్ ఉన్నాయి దీన్ని ఫేస్ చేస్తూ. ఇక్కడి నుంచి పూణే 75 కిలోమీటర్స్ దూరమే అయినా దాదాపు 2.5 గంటలు పడుతుంది. చాలా హెవీ ట్రాఫిక్ తగులుతుంది మనకు. వచ్చే ఎపిసోడ్లో మిమ్మల్ని నేను లోనావాలాలోని టైగర్ పాయింట్, కార్లా కేవ్స్కి తీసుకువెళ్తాను. ఈ బుద్ధిస్ట్ కేవ్స్ 2వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం సమయంలో కొండను కట్ చేసి నిర్మించారు. మళ్ళీ కలిసేంత వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.